ఫ్యామిలీ అంటే బరువు కాదురా. ఆ రిలేషన్షిప్ లో వాళ్ళ సపోర్ట్ ఉంటే ఏ గోల్ అయినా ఈజీగా అచీవ్ చేయొచ్చు. ఆమె విలువ 100 రెట్లు పెరిగేలా ఉండాలి. అంతేగాని వాళ్ళు మాట్లాడే మాటలన్నీ వింటూ ఎంజాయ్ చేసే ఆవిడ బుద్ధిని ఏమనాలమ్మా? చూడు మంజు, ఆవిడ అన్నంతసేపు నేను మౌనంగానే ఉన్నాను. ఆవిడ మనస్సు కూడా ఎక్కడా బాధ కలగలేదు. నువ్వు వచ్చాకే ఆమె అహం దెబ్బతింది. అంటే తప్పు నాదంటావా అమ్మా? వాళ్ల వైపు తప్పు ఉన్నా సర్దుకుపోవాలి అంటున్నాను. సర్దుకుపోయి సంసారాలు ఎంతకాలం చేస్తారంటావమ్మా? ఆడపిల్లని ఇచ్చేవాళ్ళం మనమే గొడవ పడితే చూసేవాళ్లు కూడా మనదే తప్పు అంటారు మంజు. నువ్వు ఒకసారి ఆలోచించు. ఈ పెళ్లి చేస్తే మన ప్రవళిక సంతోషంగా ఉంటుందనుకుంటున్నావా? చెప్పమ్మా. పెళ్లి కాకముందే పెళ్లి కూతురి పేరెంట్స్ని ఇలా టార్చర్ పెడుతుంటే అలాంటి ఇంటికి మన అమ్మాయిని మనం ఇవ్వడం కరెక్టా? ఏంటి మంజు, ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? ఆలోచనేం లేదమ్మా, అయోమయంలో పడిపోయాను. ఇప్పుడు ఏమైందే? తెల్లారితే పెళ్లి పెట్టుకుని నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావడం లేదు. అది కాదమ్మా, ఆ రాజేశ్వరి మనసే పూర్తిగా ఈ సంబంధానికి ఒప్పుకోలేదు అన్నది నాకు అర్థమవుతుంది. అంటే ఏముంది, నా మీద కోపాన్ని పగ ద్వేషం తీర్చుకున్న రాజేశ్వరి గారు నా చెల్లెల్ని చేసుకుంటే కక్ష తీర్చుకోవడానికి ఒక మనిషి దొరుకుతుందనే ఆలోచనతోనే ఆవిడ ఉందని నాకు అర్థమవుతుంది. నువ్వలా అర్థం చేసుకుంటే ఎలా మంజు? ఏదో రకంగా పెళ్లి చేసేస్తే ఆ తర్వాత వాళ్లే అన్యోన్యంగా ఉంటారు. అదే కదా మనం ఆలోచించాల్సింది. అమ్మాయంటే అబ్బాయికి ఇష్టమని నువ్వే చెప్పావు. ఇప్పుడు వేరే రకంగా ఆలోచించకు. వేరే రకంగా ఏం కాదమ్మా, ఈ పెళ్లిని క్యాన్సిల్ చేసుకుందాం. మంజు, మతుండే మాట్లాడుతున్నావా? నీ చెల్లెల జీవితం గురించి నువ్వు ఇలాగేనా ఆలోచించేది? ఈ విషయం ప్రవళికకి తెలిస్తే ఎంత బాధపడుతుందో చెప్పు. ఇప్పుడు బాధపడితే కొన్ని గంటల వరకే ప్రవళిక బాధపడుతుందమ్మా. అదే పెళ్ళయ్యాక బాధలు తప్ప ఆలోచించడానికి తన దగ్గర ఏమీ ఉండవు. అక్క, నువ్వు ఆలోచించేది తప్పు. అది ప్రవళిక, నువ్వు మొత్తం వినేసావా? విన్నాను. ప్రవళిక, నేను నీతో మాట్లాడాలి. మాట్లాడక్క. ఈ పెళ్లి కరెక్ట్ కాదేమో అనిపిస్తోంది నాకు. దేనికక్క? నా మీద కోపాన్ని నీ మీద ఆ రాజేశ్వరి చూపిస్తుందేమో, నువ్వు బాధలు పడాల్సి వస్తుందేమో అనిపిస్తుంది. అక్క, విజయ్ నాకు ముఖ్యం. విజయ్ నన్ను బాగా చూసుకుంటాడు. నీకు కూడా విజయ్ని చూశాకే అలా అనిపించింది కాబట్టే కదా పెళ్లి వరకు తీసుకొచ్చావు. విజయ్ ఓకే, కానీ ఆ రాజేశ్వరి దేవిని కాదని గెలడా? అతను వాళ్ళమ్మని గౌరవించాలి, నన్ను గౌరవించాలి. అదే నేను కోరుకుంటున్నాను. నువ్వు అనవసరంగా టెన్షన్ పడకక్కా. ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయం విజయ్కి తెలిసినా, ఈ ఇంట్లో ఇంకెవరికి తెలిసినా మనల్ని బ్యాడ్గా చూస్తారు. సరే, నీ ఇష్టం. ఏంటమ్మా, ఏమైంది? ఊరి జనం నా కొడుకు సంబంధం గురించి ఆ అన్నపూర్ణతో మాట్లాడుతుంటే ఆ మంజు తెగ టెక్కు చూపిస్తుందన్నయ్య. నా ముందే నా వాళ్లతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. తన మాటే ఒక కత్తెర లాంటిదమ్మా. తను ఏం మాట్లాడినా అవతల వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీస్తాయి. ఏం చేద్దామో చెప్పు, నీకోసం ఏం చేయమని చేస్తాను. ఈ పెళ్ళే వద్దన్నయ్యా. పెళ్లి చేయాలనే కదమ్మా ఈ ఊరికి తీసుకొచ్చావు. ఇప్పుడు పెళ్ళొద్దంటావేంటి?
ఇదేదో మన ఇంటి దగ్గరే చెప్పుంటే ఆ హోమ్ మినిస్టర్ కూతురికే ఇచ్చి ఘనంగా పెళ్లి జరిపించేవాడిని కదా. మినిస్టర్ గారు, గాయత్రి గారు చెప్పింది కరెక్టే. అర్హత లేని వాళ్ళతో బియ్యం అందుకుంటే రేపొద్దున్న ప్రతి చోట మీరు అవమానపడాల్సి ఉంటుంది. ఇవన్నీ అవసరమా అండి? ఇప్పుడు ఆ మంజుని చేసుకున్న పాపానికి నేను అనుభవిస్తున్నాను కదా. మా రాజేశ్వరి ఇంట్లో పెళ్ళని ఊరి జనాలంతా సంతోషంగా ఉన్నారు. ఈ టైంలో పెళ్లి క్యాన్సిల్ అంటే మన పరువు ఏమవుతుందోనని ఆలోచిస్తున్నాను. అన్నయ్య, ప్రాణం కంటే పరువే ముఖ్యం. పరువు కంటే కూడా నా కొడుకు ప్రాణం నాకు ముఖ్యం. ఆ మంజు చెల్లెలతో పెళ్లి జరిపిస్తే నా కొడుకే కాదు, నేను కూడా సంతోషంగా ఉండలేను. మణమ్మ గారు, ఈ విషయంలో నాకు మీ సహాయం కావాలి. అసలే ఆ ప్రవళికకి చాలా పొగరు. చెప్పండి, ఏం చేయాలి? ఇప్పటికిప్పుడు పెళ్లి ఆపాలంటే ఏం చేస్తే పెళ్లి అవుతుందమ్మా? ఆ మంజు ఇంట్లో ఎవరో ఒకరు చేస్తే ఈ పెళ్లి ఆగిపోతుందన్నయ్య. మనమా అమ్మో, చిత్రకారులు ఈ మాట విన్నారా ఏంటి? మనమా నువ్వెక్కడున్నావా? నీకోసం వెతుకుతున్నాను. మేమేం మాట్లాడుకుంటున్నావు వినడానికే వచ్చారు కదా. అలాగేం లేదే. ఏం మాట్లాడుకుంటున్నారు? పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నావు. పెళ్లిదేముంది, వీళ్ళు బ్రహ్మాండంగా పెళ్లి జరిపిస్తారు. వాళ్ళ పలుకుబడికి తగినట్లుగా చేసేస్తారు. పెళ్లి తర్వాత జరిగే రిసెప్షన్ పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు రాజేశ్వరి గారు. అవునండి, ఆ రిసెప్షన్ కోసం మీరు కూడా సలహా ఉంటే చెప్పండి. నా వల్ల కాదండి, అటువంటి సలహాలు నేను ఇవ్వలేను. ఏదన్నా ఉంటే మా మనమ్మనే అడగండి, సలహాలు బాగిస్తుంది. మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను వస్తాను. రాజేశ్వరి గారు, మంజు ఫ్యామిలీలో ఎవరో ఒకరిని నిజంగానే లేపేస్తే ఈ పెళ్లి ఆగిపోతుంది కదా. అవును, అదే ప్లాన్ చేస్తున్నాను. ఎవరిని ఎందుకండి? ఆ మంజుని లేపేస్తే ఇక్కడ మీ కొడుకు పెళ్ళాగిపోతుంది. ఆ తర్వాత నా కొడుక్కి వేరే పెళ్లి జరుగుతుంది. సరే, పక్కా ప్లాన్ వేశాక విషయం మీకు చెప్తానులేండి. అయితే మీరా పనిలో ఉండండి, నేను వెళ్తాను.